సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భానుప్రసాద్ రావు. సుల్తానాబాద్ మండలం తొగర్రాయిలో మంగళవారం రాత్రి జరిగిన ఎన్నికల ప్రచారంలో భాను దూసుకెళ్తున్నారు. ఊర్లోకి ప్రవేశించగానే మహిళలు బతుకమ్మ బోనాలతో ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీ తీశారు. ప్రజా సమస్యలు కేసీఆర్ గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నడూ పట్టించుకోలేదన్నారు భాను. పలు పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో భాను సమక్షంలో చేరారు. తొగరాయి గ్రామానికి విచ్చేసినటువంటి భానుప్రసాద్ గారు సాధారణంగా మన ఊరికి రావడం జరిగింది. దయచేసి బంగారు తెలంగాణ చేయడం కోసం మరి అదే పోరాటంలో ఏంటంటే ఈరోజు సారాధ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ నారాయణ గారు ఇప్పుడు వచ్చే ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి ఎన్నికలు. ఇప్పుడు ఎవరైతే ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైతారో వాళ్ళంతా రాబోయే ముందు తరాల యొక్క తెలంగాణ బిడ్డల తలరాతను రాసేటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది. అంటే ఈ రోజు తెలంగాణ కొత్తగా ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటిదాకా తెలంగాణకు ఎటువంటి చట్టాలు లేవు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే ఏర్పడ్డది. ప్రతి చట్టం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రోజు కూడా కేసీఆర్ గారికి ప్రజా సమస్యల మీద, ప్రజల యొక్క అవసరాల మీద ఏ రోజు ఆయన పట్టించుకోలేదు. పోనీ అది పట్టించుకోలేదు అనుకుందాం, ఆయన ఉద్యమం చేస్తున్నాడు అనుకుందాం. పోనీ మరి ఆయన ఉద్యమం చేసి ఆయన పోయి పార్లమెంట్ లో కొట్లాడాలి కదా తెలంగాణ గురించి. పార్లమెంట్ లో పోయి తెలంగాణ గురించి కొట్లాడాలి కదా. ఆయన ఈ 5 ఏళ్లలో ఎన్నిసార్లు పార్లమెంట్ కు పోయిండు. తెలంగాణ ప్రజలకి మాట ఇచ్చాం కాబట్టి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఒక్క రోజు కూడా కేసీఆర్ గారిని పిలిచి నువ్వు పార్టీలో చేరుతావా లేదా, లేకపోతే నేను ఇయ్యను పో అనే మాట కానీ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. నేను తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిన ఆ మాట కొరకు నిలబడతానని చెప్పి తల్లి సోనియా గాంధీ గారు మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల ఒప్పించారు. సుల్తానాబాద్ లోని గాంధీనగర్ పాముల నగర్ గా మారింది. నిత్యం 10ల సంఖ్యలో నాగుపాములు నివాస ప్రాంతాల్లోకి చేరి జనానికి కట్టు మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత 5 రోజుల క్రితం 15 నాగుపాము పిల్లలు ఇళ్లలోకి చేరడంతో జనం పరుగులు తీసిన విషయం తెలిసింది. బుధవారం 2 నాగుపాములు ఇళ్లలోకి దూరడంతో కాలనీ వాసులు పరుగులు పెట్టారు. నిత్యం పాములతో సహవాసం చేస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తుందని జనం భయపడుతున్నారు. రోజు రోజు ఊక పాములు కలవతున్నాయి.
మొన్న 18 పాములు చిన్నపిల్లలు కనబడ్డాయి. ఇవాళ 2 కోడినాగు పాములు కనబడ్డాయి. రెండింటిని చంపినాం. మాకు రోజు రోజు బుగులు అవుతున్నాయి. కొన్ని దొరుకుతున్నాయి, కొన్ని దొరుకుతలేవు. అక్కడక్కడ మాకు జల్మంటాను చూసేవరకు పొద్దుగూకితే పాముల భయం, తెల్లారితే పాముల భయం. మాకు మనసున పడతలేదు. బుగులు వస్తుంది. ఎప్పుడు కరెంటు కూడా చక్కగా ఉంటలేదు. ఒకసారి రాత్రి పగలు లేదు. మేము తిరుగుతున్నాం. ఇక్కడ మాకు పాములతో బాగా బుగులు ఉన్నది. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో కురుమా యాదవ కమ్యూనిటీకి చెందిన బీరప్ప బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం అగ్నిగుండాలు బీరప్ప కథను ఆలపించారు పూజారులు. 5 సంవత్సరాలకు ఒకసారి కులదేవత బీరన్న పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భానుప్రసాద్ రావుని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ నేత అంతటి అన్నయ్య గౌడ్ సహనేతలు. సుల్తానాబాద్లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీడియా ప్రెస్ లో వారు ప్రసంగించారు. గీట్ల మృతి పట్ల మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ వెళ్ళినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కొనుగోలు పార్టీ అని టీఆర్ఎస్ను విమర్శించి ఇది ఆరిద్రలో పురుగు అని విమర్శించినటువంటి మరి ఆ నాయకులు నేడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు టీఆర్ఎస్లో పోగానే ఆ యొక్క ఆరిద్ర పురుగు అనేది సున్నితంగా మారిందా? మరి కొనుగోలు పార్టీ అన్నటువంటి అది మరి వీళ్ళు ఎంత అమ్ముడు పోయారు, ఫస్ట్ ఏ విధంగా అమ్ముడు పోయారు, ఎంత తీసుకున్నారు? మరి కొనుగోలు పార్టీలకు అమ్ముడు పోయినటువంటి కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి హక్కు ధైర్యం లేదని ఈ యొక్క పత్రికా ముఖంగా మరి సిట్కేబుల్ ముఖంగా నేను విమర్శ చేస్తున్నాను. ఈ పార్టీ పక్కకు పెట్టి మా పార్టీ పక్కకు పెట్టి మీరేదో మేమేదో తెలుసుకుందామంటే ఏదంటే తెలుసుకుందాం. అంతేగాని మా పార్టీ నాయకుడిని ఏ విధమైనటువంటి దుర్భాషలు ఆడినా మా పార్టీ నాయకుడికి అనవసర విషయంలో జోక్యం చేసుకున్నా మంచి పద్ధతి కాదని కూడా మేము మీకు తెలియజేసుకుంటున్నాం. మీ దమ్ముంటే మీరు చేసుకోండి, మీ పార్టీ గురించి మా దమ్ముంటే మేము చేసుకుంటాం. అంతేగాని మా నాయకుడిని ఏ విధమైనటువంటి దుర్భాషలు ఆడడం మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తూ, ఇదివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పోయినరు, టీఆర్ఎస్ నుంచి మన కాంగ్రెస్కు వచ్చిండ్రు, కాంగ్రెస్ నుంచి మన టీఆర్ఎస్ పోతున్నారు. మీ మధ్యన ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదో భానుప్రసాద్ గారి మీద లేని అభాండాలు వేసి ఆయన ఏదో ఇబ్బందులు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తే మీరు దవ్వుకున్న గోతులు మీరే పడతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రెడ్డి గారు 2009లో ముకుంద్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పి ఆ రోజు ముకుంద్ రెడ్డి గారు వెంట ఉండి ఓడగొట్టింది కూడా ఈ నాయకులే అని చెప్పి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే
ఆ రోజు నిజమైన కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళే మరి కాంగ్రెస్ ఓట్లు తీసుకురాగలిగినారు. ఎవరైతే ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి పోయినారో ఆ రోజు ఓడగొట్టింది వాళ్ళే ముఖ్యరెడ్డి గారిని. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని మళ్ళీ ఓడగొట్టడానికి మళ్ళీ ప్రయత్నం చేసినది కూడా వాళ్ళే. కాబట్టి గుర్రెజోలు కప్పుకొని వచ్చే నక్కలను ప్రజలు వెంటనే గుర్తుపడతారు. గత చరిత్ర చూసుకుంటే వాళ్ళు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పి తిరిగిన దాఖలాలు ఎక్కడా లేవు. గతంలో ముకుందరెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు. ఆయనని ఎన్నో విమర్శలు చేసి ఆయన ఓటమియే మేము చూస్తామని చెప్పి ఆనాడు తిరగడం జరిగింది. అదే వాళ్ళు ఇలా వచ్చలన్నీ గుర్తుకుంటా మా నాయకుడిని చేసిందని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒకసారి గమనించుకోవాలి. ఇది సిగ్గుచేడు, ఇది చాలా సిగ్గుచేడు. ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ నాయకులు చేసిన దాఖలాలు లేవు. డబ్బుల కమ్ముడు తత్వం మన కాంగ్రెస్ దాంట్లో లేదు. కైకిలతోనో దానికో దీనికో వచ్చే నాయకులు మన దాంట్లో లేరు. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మేము కాంగ్రెస్ పార్టీని ముందున్న గెలిపించుకుంటాం. మేము తెలంగాణ తీసుకొచ్చింది మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అని కూడా వీళ్ళందరూ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా కైకిలు వస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏదో ఉన్నది, వీళ్ళందరూ మధ్యవర్తులు ఉంటారు, దాన్ని తిరుగుతారు దీన్ని తిరుగుతారు అనుకుంటారు. కానీ ఇదంతా ఉత్తమ ముచ్చట్లు. తెలంగాణ ఇచ్చింది సోనియా అని మన అందరూ ఆయుధంతో మన ప్రజల్లోకి వెళ్దాం. మన ప్రజల లోపల మంచి గుర్తింపు ఉంది. మన మచ్చలేని మనిషి మన భానుప్రసాద్, అలాగే మరి మచ్చలేని మనిషి మన వివేక్ గారని ప్రజల్లోకి అందరూ తెలుసు. వారిద్దరిని మన కాంగ్రెస్ పార్టీ తరఫున అఖండ మెజార్టీతో గెలిపించి సమైక్యవాద పార్టీ అభ్యర్థులను ఓడించి తెలంగాణ వాదులను గెలిపించాలన్నారు తెలంగాణ అమరవీరుల సంఘం నేత నరసింహారెడ్డి. తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక ఆధ్వర్యంలో అమరవీరుల ఆశయ సాధన బస్సు యాత్రలో భాగంగా సుల్తానాబాద్లో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీ టీడీపీ తోడుదంగలు ఏకమైంది. సమైక్యవాదులను ఓడించాలి, తెలంగాణ వాదులను గెలిపించాలి. అంతేగాని మా నినాదం ఒక్కటే, తెలంగాణ వాదులు గెలిస్తేనే మనకు ముఖ్యంగా తెలంగాణ బంగారు తెలంగాణ అమరవీరుల ఆత్మలు శాంతిస్తాయి. హుజూర్నగర్ సీటు మేము తీసుకొని అక్కడ శంకరమ్మని నిలబెట్టాము, శ్రీకాంతాచారి తల్లిని నిలబెట్టాము, అమరవీరుల కుటుంబ తల్లిని నిలబెట్టాము. అదే ఓడిపోయే సీటు ఇచ్చారని వాళ్ళు అంటున్నారు. ఓడిపోయే సీటు కాదు, నల్లగొండ జిల్లా పులివాల కిల్లాలే మేము సీటు కావాలని కోరుకున్నాము. మేము పాలమూరులో టికెట్ కావాలని అడిగినామని పొన్నా లక్ష అంటారు. మేము పాలమూరులో ఎన్నడూ అడగలేదు, నల్లగొండలో అడిగినా నల్లగొండలో మాకు ఇచ్చారు. అంతేగాని వాళ్ళు లక్ష్మయ్యని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము తెలంగాణ ఉద్యమ వందనాలు తెలుపుకుంటూ వారికి చేతులెత్తి దండం పెట్టి అక్కడ ఇనామస్గా గెలిచేటట్టుగా మాకు మద్దతు తెలపాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి విరమించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.